ఏంట్రా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతి మీద దృష్టి పెట్టలేదు. సహజంగా వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాల. ఈ 6 నెలలు, సంవత్సర కాలంలో ఏదైనా తగలబెట్టాలి, ఏదైనా కూల్చాలి, లేకపోతే ప్రజలను రెచ్చగొట్టాలి, అక్కడ ఉండే గ్రామాల్లో ఏదో ఒక కలకలం రేపాలి. కానీ ఇంత ప్రశాంతంగా అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతుంది, నిధులు వస్తున్నాయి, ప్రభుత్వం కూడా ప్రశాంతంగా ఉంది అమరావతి పట్ల అంటే నాకైతే నమ్మశక్యం కాల. ఈ మధ్యకాలంలో ఇప్పుడు తెలుస్తుంది. దాదాపుగా 4-5 నెలల నుంచే అమరావతి మీద ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారంట. అమరావతి పేరు ప్రతిష్టలు ఎలా దెబ్బతీయాలి, బస్టు కొట్టించాలి, అక్కడ రైతుల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి, అక్కడ ప్రభుత్వాన్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా టార్గెట్ చేయాలి. 4-5 నెలల నుంచి ఒక క్యాంపెయిన్ పెట్టారంట. ఒక ఆఫీస్ తీసుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారో, ఎవరైతే పోలీసుల ముసుగులో అమరావతి రైతుల మీద దాడి చేశారో, మహిళల్ని పచ్చిబూతులు తిట్టారో, ఈ వర్గాల ప్రజలందరినీ సేకరించి అమరావతిలో ఒక 10-15 మంది రైతులను కూడా తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ క్యాంపే ఏర్పాటు చేశారంట. అమరావతిలోకి ఎలా అడుగు పెట్టాలి, అక్కడ ఉండే రైతుల నుంచి వచ్చే స్పందనను బట్టి మనం ఏ విధంగా వ్యవహరించాలి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే విమర్శల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళకి ఏ విధంగా జవాబు చెప్పాలి, ప్రభుత్వం నుంచి ఏమన్నా స్పందన వస్తే దాన్ని ఎలా ఖండించాలి, దీన్ని ఎలా ఆంధ్రప్రదేశ్లోకి తీసుకెళ్ళాలి అంటే కట్టుదిట్టంగా ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అమరావతిలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నటువంటి రీజన్ ఏంటంటే, కొంతమంది రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళే ప్రయత్నం చేశాము. ఎవరయ్యా ఆ రైతులు అంటే, అమరావతికి భూములు ఇవ్వనటువంటి రైతులు. దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి వీళ్ళ చేత కొన్ని వీడియోస్ చేపించారు. మేము రోడ్డుకి అవసరం అంటే 30 సెంట్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ప్రభుత్వం ఇంకా చాలా భూమి కావాలని మా మీద దౌర్జన్యం చేస్తుంది, మా ఇళ్ళకి నీళ్లు కట్ చేశారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా కొన్ని వీడియోస్ అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి రిలీజ్ అయ్యాయి. కానీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి ఏదొచ్చినా అబద్ధమే కాబట్టి ఇది కూడా ఒక పచ్చి అబద్ధం, వీళ్ళు కూడా ఏదో ఒక పేటీఎం కుక్కలు అని చెప్పి ప్రజలైతే సైలెంట్గా అయిపోయారు. కానీ దీని వెనక చాలా కుట్ర అయితే దాగి ఉంది. అమరావతిలోకి అడుగు పెట్టాలి, వెళ్ళే ముందు పేర్ని నాని, అంబటి రాంబాబు చేత అమరావతి రైతుల్ని రెచ్చగొట్టాలి. అక్కడికి వెళితే వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలి, అడ్డుకున్న తర్వాత అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి, ఆ సీన్ని ప్రపంచానికి చూపించాలి. కొన్ని మీడియా సంస్థలున్నాయి వాళ్ళకి సంబంధించి, ఆ మీడియా సంస్థల ద్వారా మా మీద దాడి జరిగినట్టుగా ప్రచారం చేసుకోవాలి. అమరావతి అందరిది కాదు, అది ప్రజా రాజధాని కాదు, అది కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి రాజధాని, ఒక పార్టీకి చెందినటువంటి రాజధాని. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ జనాన్ని రెచ్చగొట్టాలి. మేము వెళ్ళకూడదా? ఒక ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు, తెలంగాణ నీ అబ్బ జాగీరా అని అడుగుతారు, మరి అమరావతి ఏమన్నా మీ అబ్బ జాగీరా అని. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారా? మేమందరం పోతున్నాం కదా అమరావతికి, మమ్మల్ని ఏమో అక్కడ అడ్డుకోలేదే. మీరు అమరావతి రైతులను ఇండైరెక్ట్గా రెచ్చగొట్టారు. వాళ్ళు దాదాపుగా 4 సంవత్సరాల పాటు రోడ్డు మీద నిలబడి దీక్షలు చేశారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేశారు. కనీసం వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఈయనకుండా పోలీసుల చేత లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడన్నా రాత్రిపూట ఎక్కడన్నా పడుకోవాలంటే ఏ స్థలంలో కూడా ఉండనివ్వకుండా పోలీసులను అక్కడ పెట్టించి వీళ్ళ మీద కేసులు పెట్టించారు. వాళ్ళ వాహనాల మీద కూడా కేసులు పెట్టించారు. మరి అంత ద్రోహానికి పాల్పడి ఎవరిని పరామర్శించడానికి అక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, ఎవరైతే అమరావతికి భూములు ఇవ్వలేరో, ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల మీద దాడులు చేశారో, తప్పుడు ప్రచారం చేశారో, వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్తున్నారు. ఒక 2-3 రోజుల ముందే పేర్ని నాని గారు ఒక డైలాగ్ వేసేసాడు, మేము వస్తే అమరావతి అడ్డుకుంటాం. మరి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోవా? రాజధాని అడ్డుకుంటే వాళ్ళు త్యాగం చేశారు భూమిని. అలాంటిది మీరు
మొన్న అడ్డుకున్నారు 5 ఏళ్ళు, మళ్ళీ వస్తే మేము అడ్డుకుంటామంటే వాళ్ళు కడుపు మండదా? దాని ద్వారానే ఆ రైతులు అడ్డుకున్నారు. వీళ్ళ యాక్షన్ ప్లాన్ మటుకు సక్సెస్ అయిపోయింది. ఇదే మాట ఈరోజు మాట్లాడుతున్నారు. అమరావతి ప్రజా రాజధాని కాదు, మేము వస్తే అడ్డుకున్నారు, అక్కడ ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది అక్కడ? మీరు కర్తమ చెట్లు పెంచితే ఆ కర్తమ చెట్లన్నీ పీకేసి ఈరోజు నిర్మాణాలు జరుగుతున్నాయి. మీ కడుపు మంట. అరే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుంది. ఈ కడుపు మంటతో కుట్ర పన్ని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, ఎక్కడ రాజధాని రైతులకు పేరు వస్తుంది, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పేరు వస్తుంది అనేది సహించలేక దాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 4 నెలల నుంచి కుట్ర చేసి ఒక 500 మందితో ఒక ప్లాన్ చేస్తున్నారంటే మీరు నిజంగా మీరు కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే గిడి తింటున్నారా? మీరు అసలు మనుషులేనా? ఎవరికైతే అర్థం కావట్లేదు. అంబటి రాంబాబు గారిని చూస్తే భయం వేస్తుందండి నాకు, నిజంగా చెప్తున్నాను. ఆయన వయసు ఏంటి, ఆయన చదువు ఏంటి, ఆయన రాజకీయ అనుభవం ఏంటి? ఆయన వెళ్ళి పోలీసు ఆఫీసర్లు నెట్టేస్తాడు, అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, ఆక్రోశంతో రగిలిపోతున్నాడు, కోపంతో రగిలిపోతున్నాడు. ఎందుకురా స్వామి అంతలా రగిలిపోతున్నావు? ఎవరి మీద నీ కోపం? ఎందుకు నీకు అంత కోపం? ఆ రైతుల మీదనా నీ కోపం? వాళ్ళు 4 ఏళ్ళు రా బాబు అష్ట కష్టాలు పడ్డారు. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే డ్రోన్ కెమెరాలు పంపించినటువంటి నీచ నికృష్టపు ప్రభుత్వం రా మీది. ఎవరి మీద నీ కోపం? ఎందుకంత పౌరుషం? నీ ప్రాంతంలోనే వస్తుంది రాజధాని, మా నెల్లూరు పక్కన అనంతపురం పక్కన రావట్లా, నీ ప్రాంతంలోనే వస్తుంది రాజధాని. అది ఓర్చుకోలేకపోతున్నావా? ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేసే బతుకు ఇంకెవరూ బతకరు. నువ్వు ఒక్కడవే బతుకుతున్నావు అలాంటి బతుకు. ఇలా అక్కడ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా బేసిక్గా వీళ్ళు అక్కడ క్రైమ్ చేయడానికి పాల్పడ్డారు. దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం 2-3 రోజులు వేచి చూడాలి. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు ఆల్రెడీ ప్రారంభించేసినాయి. వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆల్రెడీ ప్రారంభించేశారు. దీన్ని ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారనేది మనకు ఒక 2-3 రోజులు అయితే కానీ అర్థం కాదు. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి రైతులు చాలా ఉన్నతమైన వాళ్ళు, వాళ్ళ ఆలోచన చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా మంచి వాళ్ళు. మేమందరం పోతున్నాం, మమ్మల్ని ఎవరూ అడ్డుకోవట్లేదు. వాళ్ళు కుట్రపూరితంగా అమరావతికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి దేహశుద్ధి జరగాల్సిందే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు చాలా తక్కువగా ఏదో అడ్డుకున్నారు. వాళ్ళు వాస్తవంగా వాళ్ళ పడ్డ కష్టాలని, వాళ్ళ పడ్డ అవమానాలను కానీ పరిగణనలోకి తీసుకుంటే ఇలాంటి తరిమి కొట్టాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.